అందరికి హాయ్ అండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఏం చేస్తున్నా ఈ రోజు పూర్ణాల లాంటి పాల తాలికలు మన కృష్ణా జిల్లా స్టైల్లో మనం చేసి చూపిద్దాము రండి. దానికి తయారీ చేస్తానికి ఇదిగోండి బెల్లం మేము రెడీ చేసుకున్నాము. ఇంకా అన్ని అనేకం చూపిస్తాం దీనిస్తామండి. ఈ లోపు మా ఆడబిడ్డ పప్పు అది ఉడకబెట్టేసిందండి, లేకపోతే ఫస్ట్ అది కూడా చూపించేవాళ్ళం. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాం రండి. పూర్ణాలకి మనం రెడీ చేసిన మిశ్రమం అండి. పచ్చెనగపప్పు బాగా కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి మెత్తగా. ఆ తర్వాత బెల్లం వేసి కొంచెం నెయ్యి పోస్తున్నానండి. పట్టుకోండి. దేనికి చేస్తున్నారు అత్త ఇప్పుడు మీరు? ఇది మేము అక్క చెల్లెళ్ళమే ముగ్గురం కలిసినానా. అయితే మా చెల్లిగారు అమ్మాయి మా తమ్ముడు గారు పాప ఇద్దరు కలిసి ప్రెగ్నెన్సీకి ఉన్నారు. అందుకని చెప్పి మా మరదల మేరీని తీసుకుని వచ్చి ఏంటంటే పూర్ణాలు పోతే పాల తాలికలు చేద్దాం అనుకుంటున్నాం. అవునా? అవును. నన్ను కూడా పిలిచారు. ఆరినా వదిన నేను కూడా వచ్చాను. ఎలా తయారు చేస్తున్నానో మీరు చూడండి. పొయ్యి దగ్గరికి వెళ్దాం రండి. దేనికి? ఇది పాల తాలికలకి పిండి, బియ్య పిండి. దీంట్లో రుచికి కొంచెం బెల్లం. అవును, పాల తాలికల్లో పొడిలో ముందే బెల్లం వేస్తారా? కొంచెం బెల్లం వేయాలి టేస్ట్ కోసం. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. కొంచెం సాల్ట్. ఇలా ముందు మనం కలిపి పెట్టుకుంటే తినేటప్పుడు ఈ తాలికలు చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం పాల తాలికలు బియ్య పిండిలో కొంచెం బెల్లం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపామండి. కొంచెం వాటర్ వేసుకొని ఇది కలుపుకోవాలి. మన చపాతీ పిండి లాగా జరగ కొంచెం కలుపుకోవాలి. ఇది కలిపి అట్లా పెట్టుకున్న తర్వాత మనం పాలు మరగబెట్టుకొని దీంట్లో బెల్లం వేసి తాలికలు ఒత్తుకోవాలి. అప్పుడు తర్వాత మళ్ళీ చూద్దురుగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట తాలికలు. వాటర్ పోసావా ఇందులో? ఇందులో వాటర్ పోసాము నాన్న. అయితే బెల్లం కొంచెం రుచి కోసం బెల్లం కొంచెం వేసాము, పోతే కొంచెం సాల్ట్ వేసాము. అయితే ఇదేంటంటే చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చక్రాలు దూసినట్టుగా దూస్తే తాలికలుగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత పాలు పోసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఇక దింపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తినటానికి. ఈ స్టేజ్లో కలుపుకోవాలి మనం. అయితే ఇప్పుడు పాల తాలికలు చేస్తున్నాం అన్నమాట. ఇది ఇందాక చెప్పాము పూర్ణాలకి పప్పు రెడీ చేసుకున్నామండి. ఇది బియ్య పిండి, మినప్పిండి రెండు కలిపి దోశల పిండి లాగా రెండు గ్లాసులు మనం బియ్యం వేసుకుంటే 2 గ్లాసులు మినపప్పు వేసుకోవాలి. 4 గంటల సేపు నానబెట్టుకొని రుబ్బుకున్న పిండి ఇది పై పూతకి. ఇప్పుడు పూర్ణాలు రెడీ చేస్తున్నాము. రండి పొయ్యి దగ్గరికి వెళ్దాం. పూర్ణాలకి మనం ఈ సైజులో ఉండలు చేసుకోవాలండి. ఉండలు చేస్తున్నాము. కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది. నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి చేతికి. ఇలా మనం అన్నీ చేసి పెట్టుకొని ఈ వండని పిండిలో ముంచి నూనెలో వదలాలి. ఈ పిండి కలపడం అయిపోయింది అత్త? అయిపోయింది నాన్న. కొంచెం చక్కగా ముద్దకు వచ్చేటట్టుగా చక్రాల గిద్దల్లో కలుపుతున్నాను అన్నమాట. పాల తాలికలకి పొయ్యి మీద దబరా పెట్టుకున్నామండి. నీళ్ళు బాగా ఎసరు కాగాలి.
మేరీ అక్కడ బెల్లం కుందులు ఉన్నాయి కానీ నరకు పట్టండి చక్కగా. సరే ఆంటీ. రేపుకా బెల్లం మెత్తగా గడ్డలు లేకుండా నలగ కొట్టు. సరే వదిన. ఈ లోపు ఎసరు కాగుతా ఉంటది, బెల్లం నలగ కొట్టు. బెల్లం మా పెద్ద అక్క బండ తెచ్చింది, పచ్చడి బండ. నేను బెల్లం నలక కొడుతున్నాను పాల తాలూకుల్లోకి. ఇది ఆంటీ ఎసరు కాగిందో లేదో ఒకసారి చూడు. ఇంకా కాగలేదు మేరీ, కొంచెం కాగాలి. కొంచెం తెరిలితే అప్పుడు మన పాల తాలికలకి రెడీ అయినట్టు. మేరీ ఎసరు తెరులుతుంది కానీ అది పెట్టు. ఇదిగో పిండి ఎసరు బాగా తెరులుతుంది. ఈ స్టేజ్ లో మనం ఇదిగో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిద్దల్లో పెట్టుకొని ఎర్లిపోద్దాం ఉడిపోద్దాం. వండలు పడుతుంది. ఇంకా ఎంతసేపు పట్టింది వస్తా ఒకలో? ఎంత పావు గంటలు అయిపోద్ది విజయ్. చక్కగా ఇట్లా వంటలు చేసుకోవాలి. బెల్లం ఏం చేస్తారు పాకం తర్వాత పట్టింది. దీనితో? ఈ పూర్ణాలు చేస్తాక విజయ్ ఉండలు చేస్తున్నాను. బెల్లం పాకం పట్టింది, పప్పు బెల్లం పాకం పట్టి ఉండలు చేస్తున్నాం. తర్వాత ఇక వంట పొయ్యి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అప్పుడు నూనె కాసి నూనెలో మినప్పప్పు బియ్యం కలిపి పప్పు పట్టాము పిండి. ఇక పూర్ణాలు వేస్తాం అన్నమాట. ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది విజయ్. సరే అత్త. అక్కడ అందరూ వంట దగ్గర కష్టపడుతున్నారు అనేసి మా చారత్త కాఫీ కలపడానికి వచ్చిందండి ఇక్కడికి. ఏం చేస్తున్నావు అత్త? కాఫీ కలుపుతున్నాను. అవునా? ఎంతసేపట్లో అయిపోయింది? 10 నిమిషాలు అయిపోవచ్చేసి. ఇందాక పాలు పోసాము, ఇప్పుడు బెల్లం వేస్తాం. బెల్లం వేసాము, ఇదంతా ఇలా తిప్పుకోవాలి. వేడికి ఈ బెల్లం అంతా కరిగింది. ఏంటత్త అంత సైలెంట్గా తీసుకొస్తున్నావు? మౌనం పాటిస్తున్నావా? అదేంటాయి అట్టంటావు, మౌనం అంటావు. అక్క టీ పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చాను చెల్లి కాఫీ. తలకాయ నొప్పి అని తగ్గిద్దని. ఇదిగా అల్లుడు టీ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న యాలక్కాయల పొడి పైన చల్లుకోవాలండి. పైన నెయ్యి పోసుకోవాలి. ఇప్పుడు మన పాల తాలికలో రెడీ. చూడండి ఎలా వచ్చింది.
అయిపోయినాయి అత్త. అయిపోయినాయి విజయ్. ఇక వెళ్ళి బాండీ పెట్టుకొని పొయ్యి మీద ఇక చేసి వేయటమేనమాట పూర్ణాలు. పాల తాలికలు ఇప్పుడు దించుకున్నామండి. బాండీ పెట్టుకోవాలి, నూనె పోసుకున్నాం. పూర్ణం డీప్ ఫ్రై చేసుకోవటానికి సరిపడా ఆయిల్ వేడయిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకుందాం. మనం వేసిన పిండి కొంచెం పైకి తేలిందంటే మనకు ఆయిల్ కాగినట్టు. కాగింది. ఇప్పుడు పూర్ణాలు వేసుకున్నాం. ఏదమ్మా ఓ పూర్ణం రుచి వస్తాను. మేరీ ఒకటి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నాకు ఒకటి ఇవ్వండి, ఎట్లుందో చూస్తాను. సూపర్ అండి, అసలు భలే టేస్ట్గా ఆంటీ. చూడు మేరీ పండగకే నువ్వేమేమి తింటావు చెప్పా ఆంటీ. నేను ఈసారి అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు అవి చేయాలనుకుంటున్నాను ఆంటీ. ఎన్ని కేజీలు చేద్దాం అనుకుంటున్నావు? 10 కేజీలు అరిసెలు, అబ్బో, కజ్జికాయలు, చక్రాలు, లడ్డు, బూందీ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎవరికి? మీ అన్నయ్య వాళ్ళకి ఎత్తి పంపిస్తావా ఏంటి? అన్నయ్య వాళ్ళకి, మా వదిన వాళ్ళకి, మా చిన్నమ్మ వాళ్ళకి, మా తోడుకు వాళ్ళు కనిగిరిలో ఉంది వాళ్ళకి. సరే మరి అమ్మ. అరుణ వాళ్ళు కూడా వండుతారు మేరీ. మా జీవమాన అక్కయ్య వండిద్ది. వాళ్ళు ఇంకా బాగా ఎక్కువగా మా జీవమాన అక్కయ్య అయితే అక్కడ కిషోర్ వాళ్ళకి వాళ్ళందరికి పంపించుద్ది, వండిద్ది. 10 కేజీల దాకా వండిద్ది జీవమాన అక్క. వండేటప్పుడు నాకు చెబుతుంది మేరీ, ఏమేమి వేయాలి, ఎట్లా వండాలి చిన్న అని చెప్పి అడుగుతుంది మేరీ. ఈసారి ఒకవేళ వెళ్దాం అనుకుంటున్నా నేను కూడాను కనిగిరి. మరి వెళ్తే మాత్రం ఇక అక్కడ వండాల్సి వస్తుంది. ఈసారి పండగకి కనిగిరా? అక్కడికే వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మా ఛార్జీలు కూడా ఫ్రీ బస్సులేగా మేరీ. ఫ్రీ బస్సులు అని వెళ్దామని. లేకుంటే వెళ్ళేదాన్ని కాదు. లేకపోతే వెళ్ళేదాన్ని కాదులే. ఫ్రీ బస్ అయ్యేసరికి వెళ్ళాలని పద్దాక వెళ్ళాలనిపిస్తుంది. వాళ్ళు ఎవరో అన్నారు ఫ్రీ బస్ బట్టలు ఉతుకుతానికి వెళ్తామని. మా అమ్మగారి ఇంటికాడ నీళ్లు బాగుంటాయి, అక్కడ ఉతుకుతాను అన్నమాట బస్సులో. వడ్లమన్న నుంచి ఇక్కడ పెద్ద కాలం ఉంది. మీ ఊర్లో లేవా ఏంటి కాలువలు? ఊళ్ళో చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, పెద్ద కాలువలు ఇక్కడ మురుగు కాలువ. పెద్ద కాలం ఉందని పెద్ద కాలువకి వస్తావా? మా కాలంలో కొరమేళ్ళు పడుతున్నాయమ్మా. బాగుంటది కూర. మేరీ కూడా ఒకసారి మొన్న చేసిందంట మేరీ చేపల పులుసు. బాగుందంట కూర, కొరమేలు కూర. అదే ఇవాళ కొరమేళ్ళు యానాదులు తెస్తామన్నారు, అందుకని తీసుకుందామని చూస్తున్నారా? తీసుకో, మేరీతో వండించక్క బాగుంటది, బాగుండుద్ది మేరీ.
చేపల పులుసు కావాలని పిల్లలు పేనం తెస్తున్నారు. బేసి లవిలి రితుకు అవును, పండు. ఒకసారి బీచ్ కాడికి వెళ్ళాలనిపిస్తుంది అక్క. అందరం వెళ్దామా? వెళ్దామమ్మా, బిచ్చి కాడికి వెళ్తే బాగుంటుంది. అయిపోయి వచ్చింది అత్త. అయిపోయి వచ్చింది విజయ్, ఇంకొక పావు గంట పడుతుంది. ఓ టేస్ట్ చూడు విజయ్, బాగుంది పూర్ణం. అరిసెలు వండుతామన్నారు. క్రిస్మస్ కా లేకుంటే జనవరికా? క్రిస్మస్ కమ్మా అక్క. క్రిస్మస్ కా? మన పండగ అంటే డిసెంబర్ 25కేగా. అవును, దగ్గర పడింది పండగ. 24 నుంచి మొదలా లేకుంటే 25కా? 24, 22, 23 కాడ నుంచి అసలు 22, 24 మనకేమో ఇక్కడ సెమీ సెమీ క్రిస్మస్. క్రిస్మస్ కండి. అవును, సెమీ క్రిస్మస్ కా? 21 సెమీ క్రిస్మస్ అమ్మాయి మనకి. మా పాపలు కూడా ఊరుకాట్లా బట్టలు కొను అని ప్రాణం తీసేస్తున్నారు. ఇప్పుడే ఎప్పటి నుంచి కొంటావు నువ్వు బట్టలు? ఇప్పటి నుంచే మరి కొనాలనుకుంటున్నాం. మా బాబు ప్రాణం తీసేస్తున్నాడు. మరి ఏ డ్రెస్ కొనాలో తెలుస్తులా నాకు. బట్టల షాప్కి వెళ్ళు, ఏ డ్రెస్ కొనాలో తెలిసింది కదా. ఆంటీ, ఈరోజు కృష్ణా జిల్లా స్టైల్లో మనం రెసిపీ చేయాలనుకున్నాం కదా. పూర్ణాలు, పాల తాలికలు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం, చూసి ఎలా ఉందో చెప్దాం. చూడు ఆంటీ, సూపర్ మేరీ, చాలా బాగున్నాయి మేరీ. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి ఆంటీ. అసలు చాలా బాగున్నాయి. చూడండి, అసలు భలే రుచిగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. చాలా బాగున్నాయి మేరీ. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలాగే చేసుకోండి. పూర్ణాలు చాలా టేస్ట్గా ఉంటాయి. కృష్ణా జిల్లా లేటెస్ట్గా చేసుకుంటున్నాం అనమాట. అలాగే మీరు కూడా చేసుకోండి, బాగుంటాయి. పాల తాలికలు చూడు, ఈ టేస్ట్ చూడు. చాలా బాగుంది మేరీ, అసలు ఎంత టేస్ట్గా ఉందో అసలు పాల తాలికలు. చాలా బాగున్నాయి ఆంటీ, రుచిగా పాల తాలికలు. ఎప్పుడన్నా మీరు చేసుకోవాలంటే పాల తాలికలు కూడా చాలా బాగుంటాయి. చేసుకోండి, ఇలానే చేసుకొని తినండి. తినడానికి చాలా బాగుంది, చాలా రుచిగా కూడా ఉంటాయి. హాయ్, బాయ్.